విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల రోజుల కిందట కాలేజీలకు 1200 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇప్పటికీ అవి అందలేదు. దానికి ప్రభుత్వం పెట్టిన మెలిక కారణం. దీనిపై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో తాజాగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి అలానే ఉండిపోయింది. కూటమి వచ్చిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో వాటిని విడుదల చేస్తూ వస్తోంది. అయితే నెల రోజుల కిందట ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రకటన చేసింది ప్రభుత్వం. వడ్డీని మినహాయించుకుంటామని చెప్పింది. డబ్బులు లేకపోవడంతో రుణాలు తీసుకొచ్చి బకాయిలిస్తున్నామని, అందుకే ఆ అప్పుపై 7.5% వడ్డీని కాలేజీలు భరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీనిపై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన కాలేజీల ఖాతాల్లోకి చేరకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థులపై ఆ ప్రభావం చూపుతోంది. ఫీజుల చెల్లింపులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో ఈ అంశంపై సీఎం స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. దీంతో వారు తమ నిర్ణయాన్ని సవరించుకుని పూర్తి స్థాయిలో వడ్డీ మినహాయింపు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఎటువంటి కోతలు చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల ప్రక్రియను ప్రారంభించింది. ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ బీసీ డి కేటగిరీ విద్యార్థులకు సుమారు 300 కోట్ల ఫీజులను ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన 900 కోట్ల బకాయిలు ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కొలిక్కొచ్చినట్లయింది. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో భారీగా బకాయిలు పెట్టింది. చివరకు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ బకాయిలు అలానే ఉండిపోయాయి. అటు పాత బకాయిలతో పాటు కొత్త చెల్లింపుల విషయంలో జాప్యం జరిగింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా వేలాది మంది ప్రైవేటు కాలేజీల్లో చేరారు. సామాన్య మధ్యతరగతి వారు కూడా ఉన్నారు. దీంతో వారు ఎంతో ఆందోళన చెందారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.